3 அதிகாரம் 7வது ఫిలిప్పీ 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. அங்கே எனக்கு லாபமாய் இருந்தவைகள் எவைகளோ ఇక్కడ அவைகளை கிறிஸ்துவுக்காக நஷ்டம் என்று எண்ணினேன். ఇక్కడ అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. எதுக்காக? ఎందుకొరకు? நான் லாபமாய் இருக்குது எல்லாவற்றையும் లాభముగా ఉన్న వాటిని அதெல்லாம் எனக்கு நஷ்டம்னு நான் நினைச்சுக்கிட்டேன். అవన్నిటిని నేను నష్టముగా ఎంచుకున్నాను. కారణము நான் இயேசுவை ஆதாயப்படுத்திக்கணும். నేను యేసుని క్రీస్తుని సంపాదించుకోవాలి. கிறிஸ்துவை நான் ஆதாயப்படுத்திக் கொள்ள வேண்டும். నేను క్రీస్తు యేసుని సంపాదించుకోవాలి. మనుషుని ఆదాయపడుతున్న సభకి నా వరల నేను మనుష్యుని సంపాదించుకోవడానికి ఈ సంఘానికి రావట్లేదు. అంగ ఊయకరని మెచ్చుకోవాలని சொல்லி நான் இங்க வரல. లేకపోతే సేవకుడు నన్ను మెచ్చుకోవాలని దాని కొరకు నేను రావడం లేదు. நான் வந்தது నేను వచ్చింది கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள, క్రీస్తుని సంపాదించుకోవడానికి. அப்படியானால் అలాగంటే எனக்கு எவையெல்லாம் எனக்கு லாபமா இருக்கிறதோ, ఏవేవి నాకు లాభకరమలే ఉండేనో, எவையெல்லாம் எனக்கு விருப்பமா இருக்கிறதோ, ఏవేవి నాకు ఇష్టంగా ఉండేనో, இவை எல்லாவற்றையும் நான் விட்டு వీటన్నిటిని వదిలిపెట్టి நான் ஆண்டவருடைய வீட்டுக்கு வந்தேன். నేను దేవుని సంఘానికి వచ్చి ఉన్నా. కారణము நான் ஆண்டவரை ஆதாயப்படுத்திக்க, నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. ఎందుకని? நான் அவரோடு கூட அங்க போக வேண்டும். నేను ఆయనతో అక్కడికి వెళ్ళవలసి ఉంది. పరలోక రాజ్యத்தை நமக்கு வைத்திருக்க பரம பொருளை நான் பெற்றுக்கொள்ள வேண்டும். పరలోక రాజ్యానికి నేను వెళ్ళవలసి ఉంది. అక్కడ అనంతమైన ఆ బహుమానం వచ్చి పడి ఉంది. நான் మనుషుని ఆదాయపడుతుக் கொள்ள அல்ல. ఎందుకంటే నేను మనిషిని సంపాదించుకోవడానికి కాదు, కానీ நம்ம கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள விரும்பினால், నేను క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశిస్తున్నట్లయితే நமக்கு வருகிற అవమానங்களை நான் సహిத்துக் కొள்வது అవశ్యం. నాకు రావలసిన అవమానాలన్నిటినీ నేను సహించడము అది అవసరము. அவர் என்னை திட்டினார் பாரு, అతడు నన్ను తిట్టాడు, அவர் என்னை ஒரு மாதிரி பேசுறாரு, ఆయన నా గురించి ఒక రకముగా మాట్లాడుతూ ఉన్నాడు. நான் இந்த సభைకి வரமாட்டேன் அப்படியே சொல்ல முடியாது. అందుకని ఈ సంఘానికి నేను రానని చెప్పలేము. யாரு இருப்பினோ, ఎవరు ఇష్ట ప్రకారం అవమానపడుతుటోం, లేకపోతే అవమానపరచనియండి, అసహ్యపడుతుటోం, అసహ్యం పరచనియండి. நமக்கு இழப்புகள் வரும், మనకు ఈ విధంగా ఇబ్బందులు రావచ్చు. நம்ம விருப்பமானதை விட்டு வர வேண்டியதா இருக்கும். మనకు ఇష్టమైనవి ఈ విధంగా మనకు విరోధంగా రావచ్చు. எல்லாவற்றையும் అన్నిటిని நாம் అనుభవిக்கிறவர்களாக సమస్తాన్ని అనుభవిస్తూ సహిస్తూ ஆண்டோடைய வீட்டுக்கு வரணும், దేవుని ఇంటికి రావాల్సి ఉంది. ఎందుకని? நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள வேண்டும். నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. நான் அவரை ஆதாயப்படுத்திக் கொண்டால்தான், నేను ఆయన్ని సంపాదించుకోవడం మాత్రమే நான் ఆండోட పరలోక రాజ్యத்தை என்னால பிரவேசிக்க నేను முடியும். దేవుని పరలోక రాజ్యానికి చేరగలను. என் வாழ்க்கையில நம்முடைய మన జీవితంలో లాభం ஒருவேளை வரலாம், లాభము ఒకవేళ రావచ్చు. ఉదాహరణ சொல்லலாம், ఉదాహరణకి చెప్తూ ఉన్నాను. వేலைకి పోనా, ఈ రోజు పనికి వెళ్ళినట్లయితే రెండు మడగల సంబళం எனக்கு கொடுப்பாங்க, రెండంతుల జీతాన్ని ఇస్తారు. இங்க தேவலமா நான் இங்க உட்கார்ந்து இருக்கிறாங்க, వ్యర్థంగా నేను ఇక్కడ కూర్చుని ఉన్నానే. அங்க போயிருந்தேன்னா అక్కడికి వెళ్ళినట్లయితే రెండు సంబళం எனக்கு கொடுப்பாங்க, నాకు రెండు జీతాలు ఇస్తారు. அப்படி நாம் நினைத்தோமானா, ఆ విధంగా ఆలోచించినట్లయితే ஆண்டவரை என்னால ஆதாயப்படுத்திக் கொள்ள முடியாது, నేను క్రీస్తుని సంపాదించుకోలేను. அங்க பவுல் சொல்லுகிறார், అక్కడ పౌలు చెప్తున్నాడు, அந்த லாபமா இருக்க அந்த காரியத்தை, అక్కడ లాభకరములైన ఆ విషయాలను நான் నష్టమిడి விட்டுட்டேன், నేను నష్టంగా ఎంచుకుని వదిలిపెట్టాను. ఇంకొక వాక్యం చెప్తుంది, కుప్పయமாக ఎన్నుగా నేను వాటిని ఒక కుప్పం వలె ఎంచుతున్నాను. కారణము நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ளும்படிக்கு, నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి. எப்பேற்பட்ட பிரச்சனையா అది ఎటువంటి సమస్య అయినప్పటికీ, అది ఎటువంటి కార్యమైనప్పటికీ எல்லாவற்றையும் விட்டுட்டு నేను సమస్తాన్ని వదిలిపెట్టి ஆண்டோடைய வீட்டுக்கு வந்தாகணும். నేను దేవుని ఇంటికి రావాల్సి ఉంటుంది. இல்லங்க నైట్ వర్క్ பண்ணிட்டு வந்தேன், కాదు నేను రాత్రి పని చేసి వచ్చాను కదా, என்னால தூக்கம் வராது, தூங்க போறேன்னு சொல்ல முடியாது, నాకు నిద్ర రాదే, నేను నిద్రపోవాలని చెప్పలేము. ஆண்டவருக்காக, ప్రభు కొరకు ஆண்டவரை ஆதாயப்படுத்திக் கொள்ள, ప్రభుని సంపాదించుకోవడానికి அந்த தூக்கத்தின் நேரத்தை நம்ம இழந்தாகணும். ఆ నిద్ర సమయాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది. ఆదియాగమ పుస్తకం 22వ అధ్యాయం 2వ వచనం. ஆதியாகமம் 22:22 వచనం. 22:2-3 వాసికலாம். 22:2-3 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 22:2-3 వచనాలు. அங்க நம்ம ஆபிரகாமை பார்க்கிறோம், అక్కడ అబ్రహామును మనము చూస్తున్నాము. அப்பொழுது அவர் உன் புத்திரனும் உன் ஏகசுதனும்
உன் நேசகுமாரனுமாகிய ஈசாக்கை நீ இப்பொழுது அழைத்துக் கொண்டு மோரியா தேசத்துக்கு போய் அங்கே நான் உனக்கு குறிக்கும் மலை ஒன்றின் மேல் அவனை தகன பலியாக பலியிடு என்றார். उसने कहा अपने पुत्र को अर्थात अपने इकलौते पुत्र इसहाक को जिसे तू प्रेम करता है संग लेकर मोरिया देश में चला जा और वहां उसको एक पहाड़ के ऊपर जो मैं तुझे बताऊंगा होम बलि करके चढ़ा. அங்க இந்த காரியம் உங்களுக்கு தெரியும். అందుకనే ఈ కార్యం మీకు తెలుసు. అబ్రహాము அவனுக்கு ఒరే మగన్, ఆయనకి ఒకే ఏక కుమారుడు. ரொம்ப நாள் படுத்து அவனுக்கு ఒరే మగனாக பிறந்தான். చాలా సంవత్సరాల క్రితము తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆండவர் என்ன சொல்றாரு? అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? உன்னுடைய மகனை எனக்கு பலியிடுன்னு சொல்றாரு. నీ కుమారుణ్ణి నాకు బలినివ్వు అని చెప్తున్నాడు. எப்படி அவன் பலியிட முடியும்? ఏ విధంగా బలినివ్వగలడు? ఇప్పుడు నేను கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள விரும்பினால், క్రీస్తుని సంపాదించుకోవాలంటే, ஆண்டவரை என்ன ஆதாயப்படுத்திக் கொள்ள விரும்பினால், ప్రభువుని నేను సంపాదించుకోవాలని ఆశిస్తున్నట్లయితే ఒరే పుత్రునాగి ఈసాకి ఇழந்தாக வேண்டும். నాకు ఏకైక కుమారుడైన ఈసాకును నేను కోల్పోవలసి లేకపోతే బలినివ్వవలసి ఉంటుంది. நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள வேண்டும். ఎందుకంటే క్రీస్తును నేను సంపాదించుకోవాలి. அவன் ஆயத்தமான ஆபிரகாம், ఆ విధంగా సిద్ధమైన అబ్రహాము கிறிஸ்துவை ఆదాయப்படுத்திக் கொள்ள, క్రీస్తుని సంపాదించుకోవడానికి తన్నుடைய మగனையே బలియాగ ఒప్పు కొడుకు విரும்பினான். తన కుమారుడినే అక్కడ బలినివ్వక ఆయన వెనకబడలేదు. ఎందుకని? நம்மையே நாம் மேன்மைப்படுத்திக் கொள்ளாதபடி, మనకు మనమే గర్వపడన అవసరం లేకుండా கிறிஸ்துவை மேன்மைப்படுத்த, క్రీస్తుని అందు గర్వపడడానికి, கிறிஸ்துவை நான் ஆதாயப்படுத்திக் கொள்ள, క్రీస్తుని సంపాదించుకోవడానికి நான் என்னையும் என்னுடைய జీవனை இழக்க வேண்டும் என்று கர்த்தர் சொல்லுகிறார். నేను నా జీవితాన్ని నేను కోల్పోవలసి ఉంటుందని ప్రభువు గుర్తు చేస్తూ ఉంటున్నారు. யோவான் 12వ అధ్యాయం 25వ వచనం. యోహాను 12:25 వచనము. யோவான் 12:25. యోహాను 12:25. தன் ஜீவனை சிநேகிக்கிறவன் அதை இழந்து போவான். இந்த உலகத்தில் தன் జీవனை వెరుக்கிறవనో அதை నిత్య జీవకాలమై కాத்துకొల్వాన్. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవమునకు దానిని కాపాడుకొనును. எனவே தன் ஜீவனை சிநேகிக்கிறவன், చూడండి, తన జీవితాన్ని ప్రేమించేవాడు ஆண்டவரை நான் ஆதாயப்படுத்திக் கொள்ள முடியாது. ప్రభువుని అక్కడ సంపాదించుకోలేడు. தன்னையும் తనను, தன்னுடைய வசதியையும், తన్నును, తన వసతులను, எல்லா விதமான லாபமாய் ஒரு எல்லாவற்றையும், లేకపోతే తనకు వస్తున్న సమస్తమైన లాభమును அவன் வெறுத்தால்தான், దానిని నష్టముగా ఎంచుకుంటేనే ஆண்டவருடைய வீட்டுக்கு தன்னுடைய நேரத்தை கொடுக்க முடியும். దేవుని ఇంటికి తన సమయాన్ని వెచ్చించగలరు. ஆண்டவருடைய வீட்டுக்கு என்னுடைய பலத்தை கொடுக்க முடியும். దేవుని ఇంటికి నా బలాన్ని నేను ఇవ్వగలను. ஆண்டவருடைய வீட்டுக்கு என்னுடைய பொருளாதாரத்தை கொடுக்க முடியும். దేవుని ఇంటికి నా ఆదాయం నేను ఇవ్వగలను. எனக்கு எடுத்து வச்சோம்னா, నాకే అని అది దాన్ని పెట్టుకుంటే, ఇది எனக்கு என்னோட குடும்பத்தை சொல்லி எடுத்து வைத்தோமானா, ఇది నాకును నా కుటుంబానికి మాత్రమే అని తీసుకుని పెట్టుకుంటే, நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள முடியாது. నేను క్రీస్తుని సంపాదించుకోలేను. எனவே அங்கே கிறிஸ்து சொல்லுகிறார், பவுல் சொல்லுகிறார். అందుకని అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ளும்படிக்கு, నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి நான் ஒன்னு செய்ய போறேன். నేను ఒకటి చేయనే ఉన్నా. நான் ஒன்னு செய்யலாம்னு நினைக்கிறேன். నేను ఒకటి చేయాలని అనుకుంటున్నాను. పిలిపియర్ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:13 వచనంలో, ఫిలిపియర్ 3:13, ఫిలిప్పీ 3:13, సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనేను కొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురుపడచ్చు. అங்க பாருங்க, சொல்றாரு பாருங்க, ఇక్కడ చూడండి, చెప్తున్నాడు, அதை பிடித்துக் கொண்டேன் என்று நான் எண்ணுகிறது இல்லை. నేను వాటిని పట్టుకొని ఉన్నానని తలంచుకోను. நான் రక్షించబడ్డேன், నేను రక్షణ పొందుకున్నాను, క్రీస్తు ఆధారపడికిட்டேன், అందుకని నేను క్రీస్తును పొందుకున్నాను, రక్షించు పోయిடுவேன், నేను పరలోకానికి చేరుకుంటాను. நான் அப்படி செய்யலங்க, నేను ఆ విధంగా చేయనండి. క్రీస్తుவை ఆధారపడికి கொள்ள விரும்புறேன், నేను క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాను. அதனால இப்போ ஒன்னு செய்ய போறேன். అందుకనే ఒకటి చేస్తూ చేయను. అందుకనే 13వ వచనం చెప్తున్నాను, నేను ఒకటి చేయనే ఉన్నాను, నేను ఒకటి చేయనే ఉన్నాను. என்ன செய்ய போறேன்னா, నేను ఏం చేయనే ఉన్నానంటే, మరందు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఇவ்வளவு நாள் செஞ்சதெல்லாம் பரவாயில்ல, ఇంతవరకు చేసినంత పర్వాలేదు, కానీ ఇనిమేలాவது క్రీస్తుவை ఆదాయப்படுத்திக் கொள்ள விரும்புகிறேன். ఇక మీదైనా నేను క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఇவ்வளவு நாட்கள் ఇంతకాలము సభ நடக்கும் பொழுது, సంఘం
సంపూర్ణము జరిగేంత వరకు பாதி நேரம் வீட்டுல இருப்பேன். నేను సగము సమయం వరకు ఇంట్లోనే ఉండి కూర్చుని ఉన్నాను. ஜெபம் நடக்கும் பொழுது ప్రార్థనా సమయంలో இன்னைக்கு என்னால முடியாதுன்னு வீட்டுல இருப்பேன். ఆ రోజు నా వల్ల కాదని నేను ఇంట్లో కూర్చుని ఉండేవాడిని. ஊழியங்கள் நடக்கும் பொழுது అక్కడ సేవ జరిగినప్పుడు என் நேரத்தை நான் ஆதாயப்படுத்திக் கொள்ள నా సమయాన్ని నేనే చూసుకోవాలని ஊழியத்துல கலந்துக்க மாட்டேன். నేను ఆ విధంగా ఆ మీటింగ్స్ కి నేను రాకుండా ఉండేవాడిని. இதெல்லாம் அங்க பவுல் எழுதுகிறார். ఇవన్నీ పౌలు రాస్తూ ఉన్నాడు. இதெல்லாம் இவ்வளவு நாள் இருந்தது. ఇవన్నీ నాలో ఉండేవి. இது பின்னானவைகள் இவைகள்லாம். అయితే ఇవన్నీ వెనకున్నవి. பரவாயில்ல. అయితే పర్వాలేదు. అయితే ఇప్పుడు முன்னேறு. ఇది ముందుకు సాగాలి. முன்னானவைகளை నాడి ముందున్న వాటి కొరకై. எனவே நான் అందుకనే నేను கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள வேண்டுமா? క్రీస్తుని సంపాదించుకోవాలంటే என்னை நான் விட்டு கொடுக்க வேண்டும். నాకు నేను మర్చిపోవాలి. என்னை நான் விட்டு கொடுப்பது నాకు నేను ఓడిపోవడం అన్నది లాభం வருவது. అది నాకు లాభం వచ్చేది. இதெல்லாவற்றையும் விட்டு விட வேண்டும். వీటన్నిటిని వదులుకోవాలి. కారణము நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்தி నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. ஆண்டுடைய நாள்ல దేవుని ఆ దినమున கர்த்தருடைய நாள்ல ఆ ప్రభు దినాన్న வேற காரியம் ஈடுபடுவோமானால் వేరే కార్యంలో ఒకవేళ తలదూచినట్లయితే நான் ఆండవரை ఆదాయపడుతుకొల్ల కొల్ల முடியாது. నేను క్రీస్తుని నేను పొందుకోలేను. ஒரு ఉదాహరణ చూడండి பாருங்க. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ప్రభు చెప్తున్నారు, என் நாமத்து நிமித்தம் నా నామము నిమిత్తము துன்பப்படுவீர்களானால் కష్టపడినట్లయితే భాగ్యవాன்கள், మీరు భాగ్యవంతులు. என்னுடைய வீட்டுல నా ఇంటిలో என்னுடைய மனைவியினுடைய தம்பிக்கு పెన్ పార్క్ పోనాంగ. నా భార్య యొక్క తమ్ముడుకు అమ్మాయిని చూడడానికి వెళ్ళారు. நான் தான் அவங்க வீட்டுல ஒரு பெரிய மருமகன். நான் தான், నేనే ఆ ఇంటిలో నేను ఒక పెద్ద అల్లుడిని. அதான் எனக்கு எங்க ரெண்டு பேரையும் கூப்பிட்டாங்க. అందుకనే మా ఇద్దరిని పిలిచారు. இது மாதிரி అன்னைக்கு வந்து ఉప్పు తాంబూలం சொல்லுவாங்க. அது ఆ రోజుల్లో ఆ సమయంలో ఉప్పు తాంబూలం అంటారు. అన్నికి என்ன கூப்பிடுறாங்க. ఆ సంప్రదాయం రోజున నన్ను పిలుస్తున్నారు. நான் தான் முன்ன నిన్ను నడుతணும். నేనే ముందుగా ఉండి దానిని జరిపించాలి. அவங்க வீட்டுல நான் தான் பெரிய మరుమగన్. ఎందుకంటే ఆ ఇంటిలో నేనే పెద్ద అల్లుడిని. நான் అங்க கண்டிப்பா போகணும். నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. ரெண்டு பேரும் நாங்க எங்களை கூப்பிட்டாங்க. అక్కడ ఇద్దరు పిలిచారు. நாங்க போய் ஆகணும். మేమిద్దరము అక్కడ వెళ్ళవలసి ఉంటుంది. ஆனா అன்னைக்கு అయితే ఆ రోజున ஞாயிற்றுக்கிழமை அந்த நாள், ఆ రోజున ఆదివారం, సండే ఆదివారం రోజు, అది வந்து ஞாயிற்றுக்கிழமை, అది ఆదివారం రోజు మాలైలో ఈవినింగ్లో కూப்பிடுறாங்க. అక్కడ సాయంకాల సమయాన్ని పిలుస్తున్నారు. அந்த ஈவினிங் எனக்கு மீட்டிங் இருக்கு. ఆ సాయంకాలము ఆ సమయంలో అక్కడ మీటింగ్ ఉంది. సుశేష కూటమి இருக்கு. అక్కడ సువార్త కూడిక ఉంది. அந்த கூட்டத்துல நான் தான் மெசேஜ் கொடுக்கணும். ఆ కూటమిలో నేనే అక్కడ మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు அவங்க கூப்பிட்ட அந்த ப்ரோగ్రామ్కి நான் போறதா வேண்டாవా? వారు పిలిచిన ఆ ప్రోగ్రామ్ కి నేను వెళ్ళాలా లేకపోతే వెళ్ళకూడదా? நீங்க தான் சொல்லணும். మీరే చెప్పాలి. పోలామా వేడామా? వెళ్ళాలా వెళ్ళకూడదా? నానే క్రీస్తుని ఆదాయపడుతున్నా. అయితే నేను క్రీస్తునే సంపాదించుకోవాలి. எனக்கு தெரியலன்றீங்களா? నాకు తెలియదని అంటారా? சொல்றாரு நம்ம காலேப்பு போக கூடாது. எல்லாருமே கோச்சுக்குவாங்களே. అయితే అందరూ అక్కడ కోపడతారు కదా. எல்லாம் சொந்தக்காரங்க, అక్కడ అందరూ సొంత బంధువులు. ஆனா ஆண்டவர் நம்ம பாத்துக்கலாம் இல்லையா? అయితే ప్రభువుని మనం చూడాలి కదా. நான் சொன்னேன், అందుకనే నేను చెప్పాను. வரேன்னு சொல்லி அனுப்பிச்சிட்டேன். నేను అక్కడికి రానని చెప్పి పంపించాను. எங்க வீட்டுல சொன்னேன், మా ఇంట్లో చెప్పాను. ఈవినింగ్ நான் தான் மெசேஜ் கொடுக்கணும். సాయంకాలం నేనే మెసేజ్ ఇవ్వాలి. ஆண்டோட வீடு, ఇది దేవుని ఇల్లు. அது வந்து வெறும் நிச்சயதார்த்தம் மாதிரி தான். అది ఒక నిశ్చితార్థము ఇల్లు మాత్రమే. அதனால நான் ஆண்டவரை ஆதாயப்படுத்திக்கணும். అందుకనే నేను క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. ఏత మరి செய்வோம். ఆ విధంగా చేద్దాం. நான் எங்க వైఫ్ கிட்ட, என்னுடைய மனைவி கிட்ட சொல்லிட்டேன். నేను నా భార్యతో చెప్పాను, ரெண்டு பேரும் போலாம், ఇద్దరు వెళ్దాము, அங்க போய் சேர்ந்துருவோம், అక్కడికి వెళ్ళి కలుద్దాం. எல்லாரும் வந்துருவாங்க. అక్కడ అందరూ వస్తారు. எல்லாரும் நான் வந்துட்டேன்னு எல்லாருக்கும் కై கொடுத்துருவேன். అందరూ నేను వచ్చానని వారితో చేతి பாத்துருவாங்க. అందరూ నన్ను చూస్తారు. అన్న వంటారనువాங்க, అన్న వచ్చాడని అంటారు, సార్ వంటారని சொல்லுவாங்க, లేకపోతే సార్ వచ్చాడని అంటారు, பெரிய యువత ముందు నడుపుతారని சொல்லுவாங்க, లేకపోతే ఇతనే పెద్ద అతను ఇతనే ముందుండి నడుపుతారని అంటారు. அந்த பெண் வீட்டாரோ சொந்தக்காரர் எல்லாரும் என்ன பார்த்துட்டாங்க. ఆ అమ్మాయి ఇంటి వాళ్ళందరూ సొంత బంధువులందరూ చూసారు. எங்க வீட்டுல சொன்னேன், నేను నా ఇంట్లో చెప్పాను, நாங்க வருவேன், నేను అక్కడికి వస్తాను, எல்லாரும் என்ன பாத்துருவாங்க, అందరూ నన్ను చూస్తారు. பார்த்து முடிச்சிட்ட பிறகு అందరూ చూసిన తర్వాత திடீர்னு காணாம போயிடுவேன். నేను అకస్మాత్తుగా అక్కడ నుండి మాయమైపోతాను. அவங்களுக்கு புரியல, వారికి అర్థము కాలేదు. என்னங்க செய்வீங்க, ఏంటండి మీరు చేస్తారు? எல்லாம் கூடுகிற சமயத்துல, అందరూ కూడుకున్న సమయంలో வெளியே வந்து చర్చికి வந்துருవా அப்படி, నేను అక్కడ నుండి బయలుదేరి చర్చికి వచ్చేస్తాను. அதே போல நான் போனேன், అదే విధంగా నేను వెళ్ళాను. எல்லாரும் பார்த்தாங்க, అందరూ చూసారు. எல்லாரும் பார்த்து முடிச்சிட்ட பிறகு అందరూ ముగిసిన తర్వాత ஆரம்பிக்கிற நேரம் நான் நேரா வெளியே வந்து
చర్చికి వంట ఆ సమయంలో నేను బయటికి బయలుదేరి వచ్చి నేను చర్చికి వచ్చేసాను. ఎందుకని நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்துகிற இந்த ஊழியத்தை இழக்க விரும்பவில்லை. నేను క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తము ఈ సేవను నేను కోల్పోవడం ఆశ చేయడం లేదు. நான் கிறிஸ்துவை ఆదాయపడుతున్నాను. నేను క్రీస్తుని సంపాదించుకోవాలి. సొంతకారులను ఆదాయపడితే విరుంబల. నా సొంత బంధువులని సంపాదించుకోవాలని నేను ఇష్టపడను. కోచిటం పర్వాలే. వారు కోపం పడని పర్వాలేదు. వారు నా మీద కోపంగానే ఉంటారు, పర్వాలేదు. నేను ప్రభువుని ఆదాయం చేసుకుంటాను. ఎందుకని ఈ లోకంలో జీవిస్తున్నాను? పరమరాజ్యத்தை ప్రవేశికతే ఇంక எனக்கு ట్రైనింగ్ ఇంక ఆ రాజ్యం, ఆ పరమ రాజ్యంలో చేరడానికి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. అదే పోల ఇంక చర్చికి வந்துட்டேன் நான். అదే విధంగా చర్చికి వచ్చాను. నా ఊழியத்தை முடிச்சேன். నా సేవను ముగించుకున్నాను. எல்லாரும் தேடிட்டு இருந்தாங்க. అందరూ నన్ను అక్కడ వెతుకుతూ ఉన్నారు. వేర వழி ఇల్లమే இன்னொருத்தர் வச்சு அங்க முடிச்சிட்டாங்க. వేరే మార్గము లేకుండా ఇంకొకరిని అక్కడ ఉంచి అక్కడ ముగించుకున్నారు. எல்லாத்துக்கும் நான் தான் முன்ன நிக்கணும். అన్నిటిలో నేనే ముందుగా ఉండి నడిపించాలి. அதுக்கு நான் போல. అయితే దానికి నేను వెళ్ళలేదు. அதன் பிறகு ఆ తర్వాత ఏరకొరే அவங்க வீட்ல 4 కళ్యాణం நடந்துச்சு. ఇంచుమించుగా 4 వివాహాలు జరిగినాయి. 4 కళ్యాణం என்னை கூப்பிடவே இல்லை. ఆ 4 వివాహాలకి నన్ను పిలవలేదు. எந்த வார்த்தையும் சொல்ல கூட இல்ல. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. தெரியுங்களா? ఎన్ని సంవత్సరములు జరుగుతుందో తెలుసా? 45 வருஷம் ஆகுது. 45 సంవత్సరములు గతించిపోయాయి. இன்னும் இருக்க அவங்க என்ன பார்த்து பேசவே இல்லை, நானும் அவங்க வீட்டுக்கு போகவே இல்லை. ఇంతవరకు నన్ను చూసి వారు మాట్లాడలేదు, నేను కూడా వారింటికి వెళ్ళలేదు. లాభமாக இருந்த இந்த உறவுகளை, లాభముగా ఉన్న వీటిని நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ளும்படிக்கு இந்த உறவுகளை நான் இழந்தேன். నేను క్రీస్తుని పొందుకున్న నిమిత్తము నేను వీటిని నేను కోల్పోయాను. ఒకవేళ அவங்கள உறவுகளை நான் காப்பாற்றிக் கொள்ள விரும்பினா, ఒకవేళ ఈ బంధాన్ని నేను కాపాడాలనుకుంటే நான் ஆண்டோடைய வீட்டை இழந்தாகணும். నేను దేవుని ఇంటిని కోల్పోవాలి. எனவே అందుకని நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ளும்படிக்கு, నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి எனக்கு లాభமாய் இருக்கிறவைகள், నాకు లాభంగా ఉన్న వాటిని, அந்த உறவுகள் எனக்கு లాభம் தான். అవన్నీ నాకు, ఆ బంధాలు నాకు లాభమే. என்னுடைய பிள்ளைகளுக்கு கல்யாணம் ஆகணும், నా పిల్లలకి అక్కడ వివాహం జరగాలి, எல்லாரும் ఇங்க வந்தாகணும், వారందరూ కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. పర్వాలేదు, అది எனக்கு தேவையில்லை, అవి నాకు అవసరం లేదు. సభలోకి విశ్వాసీయుடைய పిల్లలకు కళ్యాణానికి వందా పర్వాలేదు, పోறோம். సంఘ విశ్వాసులు నా పిల్లల వివాహానికి వస్తే చాలు. క్రీస్తు నిమిత్తం ఉறவுகளை நான் இழந்தானோ, ఈ విధంగా బంధాన్ని నేను తెంచుకున్నప్పటికీ ఆండవரை ఆదాయపడుతుக் கொள்கிறோம். నేను క్రీస్తుని సంపాదించుకుంటున్నాను. இதுதான் ஆண்டவர் கேட்கிறார். ఇదే ప్రభు అడుగుతున్నాడు. நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ளும்படிக்கு, నేను క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తము లాభమాయి இருக்கிறவை ఎவைகளோ, లాభంగా ఉన్నవి ఏవైతే ఉన్నావో అவைகள் எல்லாவற்றையும் వాటన్నిటిని నష్టముம் కుప్పయుமாக ఎన్నుகிறேன். నేను నష్టముగాను అదే కుప్పగానే ఎంచుతున్నాను. இதுதான் நமக்கு போதிக்கப்படுகிற போதனை. ఇదే మనకు బోధిస్తున్న బోధ. நம்ம ஆண்டோட வீட்டில் நடக்கிற எத்தனை ஊழியங்களுக்கு எத்தனை பேர் நம்ம வந்திருக்கிறோம்? మనము దేవుని ఇంటిలో జరుగుతున్న ఆ పరిచర్యలో ఎన్నిసార్లు మనం వచ్చి ఉన్నాము. நான் இன்னைக்கு ரெஸ்ட் எடுக்கணும், నేను ఈ రోజు రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. அதுதான் எனக்கு தேவை, అదే నాకు అవసరము. ఆండోడి వీటికి அடுத்த వారం పోయికలా, దేవుని ఇంటికి அடுத்த వారం నేను వెళ్తాను. ఎందుకని? నా తూంగరద విరుంబరే, నేను నిద్రపోవడానికి ఇష్టపడుతున్నా. రెస్ట్ எடுக்கிறது விரும்புறேன், లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నా. ఏదో ఒక కారణం ఇருக்கு, ఏదో ఒక కారణం ఉంది. నేను పొరపட்டாங்க, నేను బయలుదేరితే మழை வந்து அதனால నిన్నుட்டேன். అక్కడ వర్షం వచ్చింది, నేను ఆగిపోయాను. எனவே நான் எந்த విధத்திலே நான் ఆండవரை ఆదాయப்படுத்திக் கொள்ள போகிறோம்? ఏ విధంగా మనము క్రీస్తుని సంపాదించుకునే ఉన్నాం. సభకి వర முடியாது, సంఘముకు రాలేము, జపத்துக்கு వర முடியாது, ప్రార్థనకు కూటమికి రాలేము, బైబిల్ స్టడీకి వర முடியாது, బైబిల్ ధ్యానానికి రాలేము. ఆండవరి వీటిలో ఎంత విధమైన ఊழியத்தையும் ఎంత విధమైన వేலையை ఎన్నాల செய்ய முடியாது. దేవుని ఇంటిలో ఏ పనైనా నేను చేయలేకపోతున్నాను. అప్పుడు நம்ம எந்த విధத்திலே ఆండవரை நான் ఆదాయப்படுத்திக் கொள்றோம் అలా நம்ம சொல்ல முடியும்? అలాగంటే ఏ విషయంలో మరి క్రీస్తుని సంపాదించుకుంటున్నామని మీరు చెప్పగలరు? எனவே ఇది குறித்து ఏరకొరే 7 విధమైన ఉదాహరణలు வச்சிருக்கிறேன். దీని నిమిత్తం నేను 7 ఉదాహరణలు ఉంచుకుని ఉన్నాను. நேரம் இல்லாதனால நான் சுருக்கமா முடிக்கிறேன். సమయం లేని కారణముగా నేను క్లుప్తంగా ముగిస్తాను. நாம் இந்த உலகத்தில் வாழ்வது, నేను ఈ లోకంలో జీవిస్తున్నది పరలోక రాజ్యத்துக்குள்ள ప్రవేశింపதற்காகவே நாம் இப்பொழுது வாழ்ந்து கொண்டிருக்கிறோம். పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. நான் వేదத்தை వాసిக்க முடியாதபடி, మనము గ్రంథాన్ని చదవకుండా ఉండడానికి, జపిக்க முடியாதபடி, లేకపోతే ప్రార్థన చేయకుండా, ఆండవరుడు కూడా பேச முடியாதபடி,
లేకపోతే ప్రభువుతో మాట్లాడకుండా ఉండడానికి நம்முடைய வேலையும் நம்முடைய குடும்பத்தையுமே கவனிச்சுக்கிட்டு இருந்தா మన పనినే లేకపోతే కుటుంబమనే గమనిస్తూ ఉంటే நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள முடியாது. నేను క్రీస్తుని సంపాదించుకోలేను. ஒரு ఉదాహరణத்துக்கு பார்க்கலாம். ఒక ఉదాహరణకి చూడండి. దానియేలు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. దానియేలు 1:8. దానియేలు 1వ అధ్యాయము 8వ వచనము. தானியேல் ராஜாவின் போஜனத்தினாலும் அவர் பானம் பண்ணும் திராட்சை ரசத்தினாலும் தன்னை தீட்டுப்படுத்தல் ஆகாது என்று தன் இருதயத்தில் தீர்மானம் பண்ணிக்கொண்டு தன்னை தீட்டுப்படுத்தாதபடி பிரதானியின் தலைவனிடத்தில் வேண்டிக் கொண்டான். तब उस राजा ने अपने खोजों के प्रधान अस्पंजस को आज्ञा दी कि इजरायली राजपुत्र और प्रतिष्ठित पुरुषों में से ऐसे कई जवानों को ला जो निर्दोष और सुंदर उस प्रकार की बुद्धि में प्रवीण और ज्ञान में निपुण और विद्वान हो. எனவே அங்கே தானியேல் ஒரு தீர்மானத்தை எடுக்கிறார். ఇక్కడ దానియేలు ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. அங்கே பவுல் எழுதும்போது சொல்லுகிறார், అక్కడ పౌలు రాస్తూ చెప్తున్నాడు, நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ளும்படிக்கு నేను క్రీస్తును సంపాదించుకునే నిమిత్తము நான் இன்னிலிருந்து நான் ஒன்று செய்ய போறேன். నేను ఈ రోజు నుండి ఒకటి చేయనే ఉన్నా. இன்னிலிருந்து நான் ஒரு தீர்மானத்துக்கு வர போறேன். నేను ఈ రోజు నుండే ఒక తీర్మానం చేయనే ఉన్నా. ஆண்டவருடைய வீட்டுல எந்தெந்த ஊழியம் நடக்குதோ அதுக்கு எல்லாத்துக்கும் நான் வருவேன்னு இன்னைக்கு நான் தீர்மானம் பண்ண போறேன். దేవుని ఇంటిలో ప్రతి కూడికలో జరిగబోయే కూడికలో నేను పాల్గొంపులు పొందుతానని నేను నిర్ణయం చేసుకుంటున్నాను. దానియేలు ஒரு தீர்மானம் எடுக்கிறார். అక్కడ దానియేలు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనத்துல 1వ అధ్యాయము 8వ వచనంలో அது என்ன தீர்மானம் எடுக்கிறாரு? అక్కడ ఏమి తీర్మానం చేసుకుంటున్నాడు? ராஜாவின் భోజనத்தினாலே என்னை தீட்டுப்படுத்தல் ஆகாது என்கிற தீர்மானத்தை அவன் எடுக்கிறான். అక్కడ రాజు ఆ భోజనము మూలంగా నేను నిర్దోషిగా మాటం ఇష్టం చేసుకోవడం లేదు. என் வாழ்நாள் முழுவதும் నా జీవిత కాలము, என்னுடைய நேரங்கள், నా సమయంలో, என்னுடைய பொருளாதாரங்கள், నా ధనాధారములు எல்லாம் ஆண்டவருக்கு தான். సమస్తము దేవునికి. நான் உலகத்துக்கு அல்ல. నేను ఈ లోకం గురించి కాదు. உலகத்தின் காரியத்தில் ஈடுபட்டு ఈ లోక కార్యములో ఉండి உலகத்தின் காரியத்தை எனக்குள்ளே கொண்டு வந்து ఈ లోక కార్యములు నాలో తెచ్చుకొని நான் கிறிஸ்துவை விட்டுவிட விரும்பவில்லை. నేను ప్రభువుని ద్వేషించడం నేను ఆశించడం లేదు. அங்க சொல்லுகிறார், అక్కడ చెప్తూ ఉన్నాడు, ராஜாவின் போஜனத்தினாலே என்னை நான் தீட்டுப்படுத்திக் கொள்ள மாட்டேன். రాజ భోజనము మూలంగా నేను అపవిత్రుడుగా మారడం ఇష్టం లేదు. எத்தனை பேர், ఎంతమంది ஆண்டவருடைய நாள்ல, ఈ ప్రభు దినాన్న, ஞாயிற்றுக்கிழமையில, ఆదివారం దినాన్న நம்ம எத்தனை பேர் ஆண்டவருடைய வீட்டை விட்டுட்டு కళ్యాణத்துக்கு போயிருக்கிறோம்? మనం ఎంతమంది దేవుని ఇల్లును వదిలిపెట్టి దేవుని ఇంటిని వదిలిపెట్టి వివాహానికి వెళ్తాము? ముఖ్యమైన కళ్యాణంగా, ముఖ్యమైన వివాహమే. నాలుగు அவங்க எனக்கு உதவியா இருப்பாங்க. రేపటి దినాన వారు నాకు సహాయకులుగా ఉంటారే. ముఖ్యమైన ఫంక్షన్గా, అది ఎంతో ముఖ్యమైన ఫంక్షన్లు. எனவே இதெல்லாம் விட முடியல நம்மளால. ఎందుకంటే ఇవన్నీ వదులుకోలేకపోతున్నాము. మన వలన விட்டுறோம், ప్రభు అయితే వదిలిపెడుతున్నాము. அங்கதான் போவோம். అయితే అక్కడికే వెళ్తాము. அப்புறம் எப்படி நான் ஆண்டவரை ஆதாயப்படுத்திக் கொள்ள முடியும்? అయితే ఏ విధంగా క్రీస్తుని సంపాదించుకోగలము? எனவே தானியேல் சொல்லுகிறார், అందుకనే దానియేలు చెప్తున్నాడు, நான் அங்கே ராஜாவுடைய భోజనం என்னை தீட்டுப்படுத்திக் கொள்ள மாட்டேன் என்று தீர்மானத்தை எடுக்கிறார். నేను ఆ రాజు భోజనము ఆహారము తిని నేను అపవిత్రుడుగా మారడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకు అది எடுக்கிறார்? ఎందుకని అంటున్నాడు? 2 పేతురు 2వ అధ్యాయం 13వ వచనం. 2 పేతురు 2:13లో 2 పేతురు 2:13. 2 పేతురు 2:13 இவர்கள் ஒரு நாள் வாழ்வை இன்பம் என்று எண்ணி கரைகளும் லட்சிகளுமாய் இருந்து உங்களோட விருந்துண்ணுகையில் தங்கள் வஞ்சனைகளில் உல்லாசமாய் வாழ்கிறவர்கள். వీరందరూ ఇటువంటి వ్యర్థమైన వాటితో జీవించడము వారు ఆశ కలిగి ఉన్నారు. எனவே இவர்கள் ஒரு நாள் வாழ்வை இன்பம் என்று எண்ணி, చూడండి, ఒక్క రోజు జీవించడం ఎంతో ఆశ కలిగి, அன்னைக்கு இந்த ஒரு நாள் கிடைக்கிற அந்த சந்தோஷத்தை, ఆ ఒక్క రోజు కలిగే ఆ సంతోషము నిమిత్తం ஆண்டவரை விட்டுட்டு போவதனால, ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళడం మూలముగా என்ன ஆயிடுது? అక్కడ ఏం జరుగుతుంది? இச்சைப்படி நாம் நடந்து கொள்ளுகிறோம். మన ఈ కోరికల నిమిత్తం మనము జీవిస్తున్నాం. మనసు మాంసం విరిమినవి நாம் செய்கிறோம். మనసును మాంసము కోరేది మనము జీవిస్తున్నాం. எனவே நாம் మనసు మాంసం విరిమిన செய்து మన మనసు మాంసము కోరికతో మనం జీవిస్తూ ஆண்டவரை ஆதாயப்படுத்திக் கொள்கிறது நாம் இழந்து போகிறோம். క్రీస్తుని సంపాదించుకోవడం మనం కోల్పోతున్నాం. அதனால என்ன ஆயிடுது? దాని వల్ల ఏం అవుతుంది? குடும்ப నష్టத்துல போகுது. కుటుంబము నష్టంలో వెళ్తుంది. ఆశీర్వాదం கிடைக்கல. ఆశీర్వాదము దొరకదు. நமக்கு முதல் பிரியாரிட்டி எதுக்கு கொடுக்கணும்? మనకు ముఖ్యత్వం ముందుగా ఏమి ఇవ్వాలి? ஆண்டவருக்கு கொடுக்கணும். ప్రభువుకి ఇవ్వాలి. ஆண்டவருடைய வேதம், దేవుని గ్రంథము, ஆண்டவருடைய சமூகத்துல காத்திருத்தல், దేవుని సముఖంలో నిలిచి
నిలిచిండుట, ஆண்டோடைய வீட்டுல நம்ம காத்திருத்தல், దేవుని ఇంటిలో ఎదురు చూడుట, ஆண்டோடைய வீட்டுல சேவை செய்தல், దేవుని ఇంటిలో సేవ చేయడము, ஆண்டவருக்காக என்னென்னலாம் என்னால கொடுக்க முடியுமோ దేవుని ఇంటి కొరకు నేను ఏమేమైతే నేను ఇవ్వగలను அதெல்லாத்தையும் நான் கொடுக்கணும். వాటన్నిటిని ఇవ్వాల్సి ఉంది. ஏனென்றால் ఎందుకని ஆண்டவர் உன்னை என்னையோ ప్రభువు నిన్ను నన్ను பிரமிக்கத்தக்க விதமாய் அதிசயமாய் நம்மை உண்டாக்கினவர். ఆయన ఆశ్చర్యము కలిగేదిగా అదేవిధంగా భయము కలిగేదిగా ఆయన మనల్ని సృజించి ఉన్నాడు. எனவே தானியேல் ஒரு தீர்மானம் எடுக்கிறான். ఆ దానియేలు అందుకనే ఇక్కడ తీర్మానం చేస్తున్నాడు. அங்க எங்க எடுத்தா అక్కడ ఎక్కడ తీసుకుంటున్నాడు? ஏதோ நான் இனிமே நான் வந்துடுறேன் அப்படியெல்லாம் சொல்லல. ఏదో సాధారణంగా నేను వచ్చేస్తాను అని చెప్పలేదు. அங்க தானியேல் 1:8 வசனத்துல అక్కడ దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో அவன் தன் இருதயத்தில் தீர்மானம் எடுத்தான். అతడు తన హృదయంలో తీర్మానించుకున్నాడు. இருதயத்தில் தீர்மானம். అతడు తన హృదయంలో తీర్మానం. அவன் தீர்மானம் எடுக்கிறான். చూడండి, అతను తీర్మానం చేస్తున్నాడు. உரியவன் அல்ல, నేను ఈ లోక సంబంధిని కాదు, எச்சைக்குரிய ஆகாரத்தை சாப்பிடறதுக்கு அல்ல, లేకపోతే నా కోరిక నిమిత్తము తినేవాడిని కాదు. ஆண்டவருடைய வீட்டுல சாம்பார் அந்த அதை சாப்பிட்டு போலாம். దేవుని ఇంటిలో సాంబారు దొరికినా తినేసి వెళ్ళిపోతాను. ఎందుకని? கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள விரும்புகிறேன். నేను క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నా. நம்ம 2 ராஜாக்கள் 5వ అధ్యాయం 1-14 వரை వాసిக்கும் பொழுது 2వ రాజులు 1వ అధ్యాయము 14 చదువుతున్నట్టు నాగమన్ ஒரு இருக்கிறார். అక్కడ నాగమన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. அவன் ஒரு குஷ்டரோகி. ఆయన ఒక కుష్ఠరోగి. ஆனாலும் அவன் பெரிய ஒரு அந்தஸ்தை உடையவன். ఆ నయమాను పెద్ద అంతస్తు గల వ్యక్తి. அப்ப ஒரு சின்ன பெண்ண అక్కడ ఒక కుమార్తె அந்த నాగమனுக்கு சொல்றாங்க, ఆ నయమానుకు చెబుతూ ఉంది, நீங்க அந்த எலிசா என்கிற தீர்க்கதரிசி போனா நீங்க சுகமாயிடுவீங்க. నీవు ఎలీషా యుద్ధకు వెళ్ళినట్లయితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. எனவே అங்க పోలాன்னு சொல்றாரு. అందుకని అక్కడికి వెళ్దాం అంటున్నారు. அங்க పోరా. ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాడు. నాగమాన్ எப்படி போறாரு? ఆ నయమాను ఏ విధంగా వెళ్తున్నాడు? 2 రాజాக்கள் 5వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజులు 5:9 వచనము. 2 రాజాக்கள் 5వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజులు 5:9 వచనము. నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీసా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, அங்க பாருங்க, நாகமான் தன் குதிரைகளோடும் தன் ரதங்களோடும் வந்து எலிசாவின் வாசற்படியிலே நின்றான். నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీసా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, இன்னும் எப்படி போயிடலாம்? அவன் ఇక్కడ ఏ విధంగా వెళ్తున్నాడు? அவன் குதிரை மீது போறான். అక్కడ గుర్రముల మీద వెళ్తున్నాడు. படைகள் போது கூடவே అక్కడ ఈ విధంగా అందరూ వెళ్తూ ఉన్నారు. எங்க போகிறான்? அவன் ఎక్కడికి వెళ్తున్నాడు? நாகமான் தன்னுடைய குஷ்டரோகம் சுகமாகும்படியாக போகிறான். అక్కడ నయమాను తన కుష్ఠరోగిని స్వస్థపరచడానికి వెళ్తున్నాడు. அங்க போயிட்டா అక్కడ వెళ్ళాడు. அங்க எலிசா சொல்லி அனுப்புறாரு. అక్కడ ఎలీసా చెప్పి పంపిస్తున్నాడు, யோர்தான்ல போய் 7 முறை ஸ்நானம் பண்ணு அப்படின்றாரு. నీవు ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి అక్కడ స్నానం చేసుకో అంటున్నాడు. அவன் என்ன சொல்றான்? அவன் అక్కడ ఏమని చెప్తున్నాడు? என்னுடைய ஊர்ல எப்பேற்பட்ட நதிகள் இருக்கு, మా ఊర్లో అయితే ఎంతో మంచి నదులు ఉన్నాయి, இந்த నదిలో పోయి நான் குளிக்கணுமா? ఈ నదిలోనే వెళ్ళి నేను స్నానం చేయాలా? பெரிய సభలో நான் போயிட்டு வந்தவன், నేను ఎన్నెన్నో పెద్ద పెద్ద సంఘాలకి వచ్చిన వాడును. చిన్న సభంగా ఇది చిన్న సంఘం అండి. இந்த సభలో పోయి நான் உட்கார்ந்துட்டு ఈ సంఘంలో నేను కూర్చుని முடிச்ச பிறகு என்ன சொல்றாரு தெரியுங்களா? అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? இந்த பாயெல்லாம் எடுத்து வைன்னு சொல்றாரு. ఈ సేవకులైతే ఈ చేపలన్నీ మడిచి పెట్టండి అంటారు, లేకపోతే చేర వేసి వేయమంటున్నాడు. ఆల్ தெரியுமா? నేను ఎటువంటి మనిషి తెలుసా? படைபலம் மிகுந்தவன். నేను ఎంతో గొప్పవాడిని. என் பின்னாடி பாருங்க குதிரை படை எப்படி இருக்கு. నా వెనకాల చూడు ఏ విధంగా గుర్రాలు నిలిచి ఉన్నాయి. என் కుటుంబத்தை பாருங்க, నా కుటుంబము చూడు. రాజవంశத்துல வந்தவன், నేను రాజవంశంలో వచ్చినవాడు. என்ன போய் இந்த பாயில உட்கார வைக்கிறாரு. నన్ను ఈ చాప మీద కూర్చోమంటున్నాడు. அது போல இந்த நாகமான் நினைச்சிருந்தா, ఆ విధంగా ఈ నయమాను ఒకవేళ ఆలోచించినట్లయితే நினைச்சுதான் அவன் சொல்றான். ఆ విధంగానే ఆలోచించుకుని చెప్తూ ఉన్నాడు. யோர்தான்ல போய் நான் குளிக்கணுமா? ఈ యోర్దానుకు వెళ్ళి నేను స్నానం చేసుకోవాలా? அவன் கோச்சுக்கிட்டு திரும்புறான். ఆ విధంగా కోపపడి అక్కడ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. கூட இருந்தவன் சொல்றான், అక్కడ కూడా వచ్చినవాడు చెప్తున్నాడు, வேற பெரிய காரியத்தை சொன்னா நீங்க செஞ்சிருப்பீங்களே, ఇంకొక పెద్ద కార్యము చెప్తే ఒకవేళ నువ్వు చేసి ఉంటావేమో. 100 கிலோ கோல்டுல ஒரு யானை தந்தத்தை யானதைய செஞ்சு எனக்கு கொடுன்னு சொன்னா கொடுத்திருப்பீங்களே. ఒక 100 గ్రాముల ఒక ఏనుగా చేసి నాకు చేసి ఇవ్వమంటే నువ్వు ఇచ్చేవాడు కదా. ఇది చిన్న కార్యం தானங்க, ఇది చిన్న కార్యమే కదండి, ఇది செய்யுங்க அப்படின்னு சொல்றாரு. ఇది చేయండి అని చెప్తున్నాడు. அப்ப ஒரு தீர்மானம் எடுக்கிறான். అప్పుడు ఒక తీర్మానం చేస్తున్నాడు. அவன் ஒரு தீர்மானம் எடுத்தான். అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. தன் இருதயத்தில் தீர்மானம்
எடுத்தான். దానియేలు తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. నాగమాన్ ఇక్కడ నయమాను அவனு தன் இருதயத்தில் தீர்மானம் எடுக்கிறான். అతను కూడా తన హృదయంలో నిర్ణయం చేసుకుంటున్నాడు. என்ன செய்யறான்? ఏం చేస్తున్నాడు? ఇది சொல்றது కరెక్ట్, అవును ఇతను చెప్తున్నది నిజమే, நம்ம கீழ்ப்படியணும், దీనికి అంగీకరించాలి, போய் செஞ்சிருவோம் சொல்லி ஒரு தீர்மானம் வரும். దీనిని చేద్దామని ఒక తీర్మానం వస్తున్నాడు. 2 రాజాக்கள் 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయం 14వ వచనంలో 2 రాజాக்கள் 5:14 2వ రాజులు 5వ అధ్యాయము 14వ వచనము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెను అతడు శుద్ధయాయను. எனவே அதை முழுமை படிக்க முடியல, ఇది పూర్తిగా మనం చదవలేము గాని குதிரையின் மீது போனவன் అక్కడ గుర్రము మీద వెళ్ళినాడు. அவன் ஒரு நல்ல தீர்மானத்தை எடுத்தான். అతడు ఒక మంచి నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకని? என்னுடைய வியாதியை நான் ஆதாயப்படுத்திக் கொள்ள, నా వ్యాధిని పొందుకోవాలని, அவன் ஆதாயப்படுத்திக் கொள்ள, వాటిని పొందుకోవాలని, சுகமாக வேண்டும், నేను స్వస్థపరచబడాలని, எலிசா சொன்ன வார்த்தைக்கு நான் கீழ்ப்படிய வேண்டும். ఎలీషా చెప్పిన మాటకు నేను విధేయుని కావాలి. அவனுடைய கௌரவத்தை விட்டா, ఆయన గౌరవాన్ని వదిలిపెట్టి, அவனுக்கு எல்லா பெருமையும் விட்டா, తనకున్న ఆ గొప్పదనాన్ని వదిలిపెట్టుకున్నాడు. நான் தான் பெரிய ஆளுன்னு சொன்ன எல்லாத்தையும் விட்டுட்டா, నేనే పెద్దోడని అని చెప్పి అన్ని మాటలు వదులుకున్నాడు. அவன் என்ன சொல்றாங்க? అక్కడ ఏం చెప్తున్నాడు? அப்பொழுது அவன் இறங்கினான். అప్పుడు ఆయన దిగి వెళ్ళి அவன் எங்க உட்கார்ந்திருந்தா? అక్కడ ఎక్కడ కూర్చుని ఉన్నాడు? குதிரையின் மீது உட்கார்ந்திருந்தான். గుర్రముల మీద పై కూర్చున్నాడు. அப்பொழுது அவன் இறங்கினான். అప్పుడు వాటి మీద దిగి వచ్చాడు. அவன் பெருமையின் மீது உட்கார்ந்திருந்தான். అక్కడ గొప్పతనము మీద లేకపోతే గర్వం మీద కూర్చుని ఉన్నాడు. வேட்டிமையின் மீது உட்கார்ந்திருந்தான். అక్కడ పైన కూర్చుని ఉన్నాడు. தன் பலத்துல உட்கார்ந்திருந்தான். తన బలము మీద కూర్చుని ఉన్నాడు. பிடிவாதம் என்கிற காரியத்துல உட்கார்ந்துட்டான். ఇవన్నీ నా వలన కావునని అటు మీద కూర్చుని ఉన్నాడు. ஆண்டவருக்கு விருப்பமில்லாத காரியத்தின் மீது உட்கார்ந்து கொண்டிருந்தான். దేవునికి ఇష్టం లేని కార్యముల మీద కూర్చుని ఉన్నాడు. இப்போ அவன் தீர்மானம் பண்ணிட்டான். ఇప్పుడు తీర్మానం చేసుకున్నాడు. நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்வது மட்டுமே சரி என்று சொன்னான். నేను క్రీస్తును మాత్రమే సంపాదించుకోవాలనేది తీర్మానం చేసుకున్నాడు. எனவே அவன் இறங்கினான். అందుకనే దిగి వచ్చాడు. அவன் மேல உட்கார்ந்து இருந்தவன் ఆ పైన కూర్చున్నవాడు இப்ப கீழே இறங்கிட்டான். ఇప్పుడు కిందకి దిగాడు. ஏன்? ఎందుకని? நீ தாழ்மைப்படுத்தினால் மட்டுமே, నీవు తగ్గించుకుంటేనే మాత్రమే, நீ தாழ்த்திக் கொள்ளவில்லை என்றால் నీకు నువ్వు తగ్గించుకోకపోతే மேன்மை అடைய முடியாது. నీవు ఘనతను పొందలేవు, கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொள்ள முடியாது, క్రీస్తుని పొందుకోలేవు. ஆண்டவர் ఆ ప్రభువు தான் கீழ்ப்படிந்தவராகி ఆ విధంగా ఆయన విధేయుడై మరణ పర్యంతం తన్னை தாழ்த்தினார். మరణాంతరం వరకు ఆయన తన్ను తాను తగ్గించుకునేను. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్పాడు, தன்னை தாழ்த்துகிறவனுக்கு கிருபை அளிக்கிறார். తన్ను తాను తగ్గించే వారి మీద ఆయన కృపలను చూపుతాడు. இப்பேற்பட்ட வார்த்தைகளை கேட்கிறேனா? చూడండి, ఇటువంటి మాటలను వింటున్నా మనము. நேரம் இல்லாத இப்படியே முடிக்கிறேன், సమయం లేకుండా అలాగనే నేను ముగిస్తున్నాను. இன்னும் 5 விதமான உதாரணங்கள் நிறைய உண்டு. ఇంకా 5 విధములైన ఉదాహరణలు అనేక ఉన్నాయి. நான் இன்று வந்தது நல்லது. అయితే ఈ రోజు నేను వచ్చినది మంచిది. அங்க பவுல் எழுதுகிறார், అక్కడ పౌలు రాస్తున్నాడు, நான் கிறிஸ்துவை இன்று முதல் ஆதாயப்படுத்திக் கொள்கிறேன். నేను క్రీస్తును ఇక ముందున నేను సంపాదించుకుంటా. பின்னானவைகளை மறந்துடுறேன். నా వెనకున్న వాటిని మరచి செய்த காரியம்லாம் போயிட்டும் பரவாயில்ல. ఇంత దినం వరకు నేను చేసిన కార్యంలో మర్చిపోతున్నా, పర్వాలేదు. இன்னிலிருந்து, అయితే ఈ రోజు నుండి, இன்னிலிருந்தாவது நான் ஆண்டவரை ஆதாயப்படுத்திக்கிறேன். ఇప్పటి నుండి అయితే నేను క్రీస్తును నేను సంపాదించుకుంటా. இன்னிலிருந்தாவது விசுவாசிகளை ஆதாயப்படுத்திக்கிறேன். ఈ రోజు నుండే నేను విశ్వాసాలను సంపాదించుకుంటాను. ஏனென்றால் ఎందుకనంటే நான் கிறிஸ்துவை ஆதாயப்படுத்திக் கொண்டால்தான், నేను క్రీస్తును సంపాదించుకుంటేనే எனக்குள்ள கிறிஸ்து இருக்கிறார் என்பதை நான் வெளிப்படுத்த முடியும். నాలో క్రీస్తు ఉన్నాడనేది నేను బయట చూపించగలను. இன்னைக்கு வந்திருக்கிறேன், ఈ రోజు వచ్చిన వారు మనము இருதயத்துல ஒரு தீர்மானத்தை எடுத்துக்கொள்வோம். మన హృదయంలో ఒక తీర్మానం చేసుకుందాం. ஆண்டவருக்கு நம்முடைய நேரங்களை கொடுக்க தீர்மானம் எடுத்துக்கொள்வோம். దేవునికి మన సమయాన్ని ఇద్దామని వెచ్చింతామని మనం తీర్మానం చేద్దాం. இவ்வளவு நாள் வரல, పర్వాలేదు. ఇన్ని రోజులు రాలేదు, పర్వాలేదు. బలహీనం இருக்கலாம், బలహీనత ఉండొచ్చు, సుఖవీనం இருக்கலாம், లేకపోతే అనారోగ్యం ఉండొచ్చు, ఏదో ఒక చిక్కులు இருந்துகிட்டு, ఏదో ఒక చిక్కులు సమస్యలు ఉండి ఉంటాం. అది இன்றையில இருந்தாவது, అయితే ఈ రోజు నుండి சமூகத்துல எப்பொழுது வருவேன் என்று சொல்லி దేవుని సముఖానికి ఎప్పుడు వస్తానో అని கர்த்தருடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள, దేవుని ఆశీస్సులను పొందడానికి ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నాడు, దేవుడి రాజ్యத்தை அவருடைய நீதியை தேடுங்கள். మొదటిగా దేవుని రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, அப்பொழுது ఇவையெல்லாம் உங்களுக்கு கொடுக்கப்படும். అప్పుడు ఈ సమస్తము నీకు సమకూర్చి ఇవ్వబడును. உங்கள் சிக்கலெல்லாம் தீர்க்கப்படும். మీ చిక్కులని అది తొలగిపోవను. వ్యాధిகள் సుఖమాகும். వ్యాధులు అది స్వస్థత పొందును. ప్రచనలు నీంగు. అక్కడ సమస్యలు అక్కడ సమాధానం పరచబడు. ఆండుకు మొదలడం కొడుపోం. దేవునికి మొదటి స్థానం ఇద్దాం. కర్త తామే ఆశీర్వదించును.